అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను విధుల్లోకి తీసుకునే పక్షంలో ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ హెచ్చరించారు. అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ క్లాప్ ఆటోల డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ రోజురోజుకి పట్టణాలు నగరాల జనాభా పెరుగుతోందని, ప్రజల పారిశుధ్య అవసరాలు పెరిగిపోతున్నాయని, దానివల్ల క్లాప్ ఆటోలు పెంచి పట్టణాల పరిశుభ్రతకు పాటుపడాల్సిన అధికారులు ప్రభుత్వం ఉన్న వాహనాలు తొలగించడం అవివేకమని విమర్శించారు. నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి విధి విధానాలు పాటించకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా క్లాప్ ఆటోల డ్రైవర్లను తొలగించడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఎప్పటికైనా అధికారులు, ప్రభుత్వం, పాలకవర్గం స్పందించి అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, క్లాప్ ఆటోలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు జి రాజు, కార్యదర్శి బి శ్రీను, హరీష్, గణేష్, సుగుణరావు, పుష్పరాజు, జోజీ తదితరులు నాయకత్వం వహించారు. ఆందోళనకారులు అక్రమంగా తొలగించిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, క్లాప్ ఆటోలను కొనసాగించాలని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని, తమ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాడతామని పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్కు అందజేశారు. నగరపాలక సంస్థ అధికారుల చర్యల వల్ల 60 మంది క్లాప్ ఆటోల డ్రైవర్లు మరి ఈ రోజున రోడ్డున పడి జీవనోపాధి కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణకు సంబంధించి చెత్త పన్ను రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, దానివల్ల ఆదాయం లేక ఈ యొక్క ఆటోలను కొనసాగించలేకపోతున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదు. ఈరోజు విశాఖపట్నంలో ఆటోలు కొనసాగుతూ ఉన్నాయి, విజయవాడలో కొనసాగుతూ ఉన్నాయి, నెల్లూరులో కొనసాగుతూ ఉన్నాయి, అన్ని కార్పొరేషన్లలో ఆటోలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఏలూరు కార్పొరేషన్లో మాత్రమే ఆటోలు ఆఫ్ చేసి ఈరోజు 60 మంది డ్రైవర్లను రోడ్డున పడేశారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా క్లాప్ ఆటోల జీవనోపాధి కాపాడుకోవడం కోసం, ఉద్యోగాలు తిరిగి పొందడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దానికి అధికారులు, పాలకవర్గం బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 4 సంవత్సరాలుగా క్లాబ్ వెహికల్స్ జాయిన్ అయ్యామండి డ్రైవర్లుగా. 4 సంవత్సరాల నుంచి మాకు అరాకొరా జీతాలండి. అసలు చాలా ఇబ్బందులండి. ఇప్పుడేమో సడన్గా ఏ నోటీసు ఇవ్వకోకుండా మమ్మల్ని ఇలా పనులు విధుల్లోంచి తొలగించడం జరిగింది. మాకు 3 నెలల జీతా బకాయిలు ఉన్నాయండి. జనవరి నుంచి పిఎఫ్ కట్ అవుతుంది కానీ మా అకౌంట్లో జమ అవ్వట్లేదు. ఈఏసీ కూడా ఇప్పుడు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈఏసీ కూడా గత 6 నెలలుగా ఆగిపోయిందండి. చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారండి మమ్మల్ని. గవర్నమెంట్ దీన్ని ఏదో రకంగా తీసుకొని మమ్మల్ని ఏదో ఒక దారి చూపించాలని, మాకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి కల్పించాలని మేము గవర్నమెంట్ కోరడం జరిగింది.